శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల శంకు తీర్థం. ఆరికపూడి కౌశల్యాదేవి గారు రచించారు. ఉమాశుభ గారు ఈ నవల చదవమని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు. శంకు తీర్థం. చక్రపురంలో బ్లాక్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. అక్కడ నన్ను డాక్టర్గా వేశారమ్మా. చక్రధరం మాట వింటూనే లక్ష్మీదేవి కంపించిపోయింది. అదేంటి బాబు, ఇంత లోకం ఉండగా ఇక గతే లేదన్నట్టు ఆ ఊరే దొరికిందా నీకు? అక్కడ ఉద్యోగం సామ్రాజ్యాధికారమైనా సరే వద్దు, నాకిష్టం లేదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను ప్రయత్నించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ఊళ్ళో ఉద్యోగం కోసం. చక్రపురం సంగతి అసలు నేను ప్రస్తావించలేదు. ఈ బ్లాక్ డెవలప్మెంట్ స్కీమ్లోకి ఆ ఊరొచ్చిందనే నాకు తెలీదు. అయినా అక్కడే ఉద్యోగం వచ్చింది. లక్ష్మీదేవి వదనం ఉదాసీనమైపోయింది. సరే, వచ్చినంత మాత్రాన వెళ్ళి తీరాలి అని ఎక్కడా లేదుగా, మరో ప్రయత్నం చేయి. అలాగనకమ్మా. జాలిగా చూశాడు చక్రధరం తల్లివైపు. ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఈ శుభ తరుణం కోసమే ఎదురు చూశాను. ఓం ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని తృణీకరించడానికి మనస్కరించడం లేదు. లక్ష్మీదేవి మాట్లాడలేదు. మెల్లగా అన్నాడు చక్రధరం. క్షమించమ్మా, నీ మాట కాదన్నాననుకోకు. నువ్వు ఆ పాత పరిస్థితులనే మనసులో పెట్టుకు మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు నీ కొడుకు పెద్దవాడయ్యాడు. నీ చలవ వల్ల ప్రయోజకుడయ్యాడు. ఆ సంగతి తెలుసుకో. లక్ష్మీదేవి వదనం ఆనంద వికసితమైంది. అవును బాబు, నువ్వింత చెప్పాక ఇంక కాదనలేను. నిన్ను చిన్నబుచ్చను. తప్పకుండా అక్కడికే వెళదాం. అమ్మా, మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నావా? మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను చక్రి. ఆమె ప్రేమగా కుమారుడి శిరస్సు నిమిరింది. నేను ఈ శుభగడియ కోసమేగా ఎదురుచూస్తున్నాను. నిన్నింతటి వాణ్ణి చేయడానికి ఎన్ని అవస్థలు పడాల్సొచ్చింది, ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. గత స్మృతుల పునశ్చరణలో అంతరంగం కదిలిపోగా నేత్రాలు శ్రావణ మేఘాలయ్యాయి. ఇద్దరి మనసులు కాలం పరిచిన ఒక్కొక్క తెరనే తొలగించుకుంటూ 10 సంవత్సరాలు వెనుకకు పరిగెట్టాయి. చక్రపురం తలుచుకుంటేనే అనేక విషాద ఆనందాల స్మృతి చక్రభ్రమణం మనసును మదింపజేస్తుంది. 20 సంవత్సరాల వయసులోనే లక్ష్మీదేవి సౌభాగ్య జీవితానికి దూరమైంది. ఆ కష్టదశలో ఆమెకు లోకమే అంధకార బంధిరంగా కనిపించింది. ఇక బ్రతకడమే అనవసరమని తలచింది. కానీ తప్పదు. 2 సంవత్సరాలైనా లేని పసివాడు తన బిడ్డ. వాడి కోసం జీవించాలి. ఆ పసినిగ్గు కోసం ఆవేదనను దిగమింగాలి. ఈ స్వార్థ ప్రపంచంలో తండ్రిని కోల్పోయిన ఆ అమాయకుణ్ణి తల్లికి కూడా దూరం చేయడం మహాపాపం. అందుకే ఆ బిడ్డతో సహా తండ్రింట్లో అడుగుపెట్టింది. గౌరవ స్త్రీ ఈ సమాజంలో పురుష దక్షత లేందే జీవించడం కష్టం కనుక ఆమె పుట్టింట్లో అడుగుపెట్టింది గాని ఆర్థిక లోపం వలన కాదు. భర్త వదిలిపోయిన 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణుంది. తనకు పసుపు కుంకుమగా తండ్రిచ్చిన 5 ఎకరాల పొలం ఉంది. 200 తులాల బంగారం ఉంది. ఏ విధంగానూ తన బరువు ఎవరూ మోయనక్కర్లేదు, విసుగుపడనక్కర్లేదు. అందుకే ధైర్యంగా చక్రపురంలో తండ్రింటికి, తాను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే లక్ష్మీదేవి అనుకుంది. నిష్కారణంగా భయపడ్డాను. భర్తను తీసుకుపోయాడు కానీ పుట్టింటి ఆదరణను దూరం చేయలేదు. భగవంతుడు దయామయుడు. అయినా వీరెవరు? నన్ను ప్రేమగా కనిపించిన తల్లిదండ్రులు, నాతో పుట్టి పెరిగిన సోదరులు నన్నెందుకు ప్రేమించరు, ఎందుకు ఆదరించరు? రక్తబంధువుల విషయంలో అనవసరంగా అనుమానించాను అని. చక్రధరం ఎప్పుడూ తాతగారైన కేశవయ్య వీపు మీదే ఉండేవాడు. విగతజీవుడైన భర్త స్మరణలో చెల్లెలు కుంగిపోకుండా మాధవయ్య ఎప్పుడూ చెల్లెల దగ్గరే గడిపేవాడు. అతడు సహజంగా భక్తి పరాయణుడు. చెల్లెలి విచారాన్ని మరిపింపజేయడానికి ఆమెను కూడా తన భక్తి మార్గంలోకి తిప్ప ప్రయత్నించాడు. చెల్లెల దగ్గర కూర్చుని భారత భాగవతాలు చదివి వినిపించేవాడు. అతడి ప్రయత్నం ఫలించింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ దైవచింతనలో, తత్వ విచారంలో గంటలు నిమిషాల వలె గడిపివేసాగారు. లక్ష్మీదేవి భర్తృవియోగ బాధను మరిచిపోలేదు. క్షణభంగురమైన జీవితంలో విచార ఆనందాలకు లోబడ్డం అవివేకం అని గ్రహించింది. ఆమె జీవిస్తుందంటే దైవం ఎందుకో తనను సృష్టించాడు. అందువల్ల జీవించడం తన విధిగా భావించింది. కుమారుణ్ణి సాకుతున్నదంటే వాడిని తాను సృష్టించింది. అందువల్ల ఆ బిడ్డ ఆలనాపాలనా చూడవలసిన బాధ్యత తనపైనుంది అనే ఉద్దేశంతోనే. ఇక తమ్ముడు రామయ్య, అతడు కూడా అక్క అంతరంగంలోని బాధను దూరం చేయ ప్రయత్నించాడు. ఆమె భోజనం చేసిందో లేదో శ్రద్ధగా విచారించేవాడు. మేనల్లుడు చక్రధరాన్ని తనతో కూడా తిప్పుకునేవాడు. ఇక తల్లి సరే ఏకైక పుత్రికపై ఆమెకెప్పుడూ అభిమానమే. వదిన శాంత, మరదలు రుక్మిణి లక్ష్మీదేవి అడుగులకు మడుగులెత్తేవారు.
కాలం ఒక క్రమ పద్ధతిలో నిర్విచారంగా కాకపోయినా సమస్య దూరమై గడిచిపోతోంది. పసివానికి కొంటెతనము, కాలపురుషునికి కరుకుతనము సహజం. 3 ఏళ్లు గడిచేసరికి శాంతమ్మకు కుమార్తె పుట్టింది. అందరూ సంతోషించారు. అయ్యో నలుపు అన్నారు కొందరు. మాధవయ్య గలగలా నవ్వాడు. శ్రీ మహావిష్ణువు నలుపు, నా చిట్టి తల్లి నలుపు అని సమర్థించుకున్నాడు. కుమార్తెకు ఏ పేరు పెట్టడానికి అతడికి నచ్చలేదు. ఎవరు చెప్పినవి బాగుండలేదు. ఎక్కడా లేని పేరు, అపురూపమైన పేరు కావాలి. నువ్వు పెట్టు లక్ష్మి అంటూ గౌరవం చెల్లెలికిచ్చేశాడు. ఓస్, ఇంతోటి అందానికి అపురూపమైన పేరు దేనికి? భర్తను హాస్యమాడింది శాంత. అలాగనకొదినా, నలుపైన ఆ పిల్ల కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. ముఖంలో ఆ తేజస్సు, కళ ఉన్నాయి. నిజంగా అపురూపమైన బిడ్డగానే కనిపిస్తోంది నాకు అంది లక్ష్మీదేవి. నిజం లక్ష్మి, సీతాదేవి పుట్టిన నక్షత్రం దివ్యమైన జాతకం అన్నాడు అప్పటికప్పుడే జాతక చక్రం వేయించిన మాధవయ్య. చాలా మంచి పేరు కావాలి నవ్వింది లక్ష్మి. పోనీ శ్రీవిష్ణు భక్తుడో కదా, ఆ పేరే పెట్టు. ఆడపిల్లకు శ్రీవిష్ణువు పేరా? ఎలా అయినా బాగుంటుందా? బాగుందో లేదో, అపురూపమైందో కాదో చెప్పు మరి. విష్ణు వందనాదేవి బాగుందా? విష్ణు వందనాదేవి ఎగిరి గంతేశాడు మాధవయ్య. ఎక్కడ తోచింది లక్ష్మి నీకింత దివ్యమైన పేరు? విష్ణువందన. అవును, నా బిడ్డ విష్ణువందన. ఆ విష్ణువే దానికి రక్ష. మాధవయ్య ఆనందాతిరేకంలో అంటున్న మాటల మాటున ఏమిటో అస్పష్టంగా అపశకునాలు దోబూచులాడుతున్నట్లు కనిపించింది లక్ష్మీదేవికి. సంతానోదయం సంతోషకరమే కావచ్చు, కాని ఏమిటి మరీ ఇంత అతి ధోరణి? ఈ అతి సంతోషం మాటున ఏమీ విషాదపు నీడలు లేవు కదా. మనస్సు ఒక్కొక్కప్పుడు ఏ అతీత శక్తి ప్రభావం వల్లనో భవిష్యత్తును అస్పష్టంగా సూచిస్తుంది. మన చుట్టూ మనకందని, మనకు తెలియని దివ్య శక్తులేవో పరిభ్రమిస్తుంటాయి అన్నది నిజం. అవి నిత్య సంతోషాలను, నిత్య విచారాలను చూడలేని రెండింటినీ కలిపి రంగరిస్తాయి. విధిగా తలవొగ్గి ఆయా పరిస్థితులకు అనుగుణంగా సంతోష విచారాలను చెవిచూడ్డం తప్ప మానవమాత్రులు చేయగలిగింది లేదు. బారసాల రోజు ఉదయం అతి సంతోషంగా వైభవంగా గడిచిపోయింది. సాయంత్రం శాంతకు వాతం కమ్మి నిమిషాల మీద జీవుడు దాటిపోయింది. సుఖదుఖాలు వెలుగునేళ్లు అన్నారు కావచ్చు, కాని చెప్పినంత తేలిక కాదు ఆ దెబ్బకు తట్టుకోవడం. అసలే నిత్య దైవచింతన హృదయుడైన మాధవయ్యకు ఇప్పుడు పూర్తిగా దేవుడే లోకమయ్యాడు. భార్య మరణానికి అతడు దుఃఖించలేదు. అపురూపమైన బిడ్డ అని మురిసిపోయిన కుమార్తె ఏడుపుకు చలించలేదు. చలించినట్టు, దుఃఖించినట్టు పైకి కనిపించాడు. కాని అందరికీ కనిపించగల సామాన్యుల దుఃఖం కాదతడిది. అందుకనే ఆవుదులను మించిపోయిన ఆ దుఃఖసాగర కెరటాలు ఆంతరంగాన్ని తీవ్ర మదనానికి గురికావించి త్రుటిలో మాధవయ్యను విరాగిలా మార్చేశాయి. భార్య మృతదేహాన్ని దహనం కావించడానికి ఖననభూమికేగిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. అక్కడే సమీపంలో ఉన్న తమ మామిడి తోటలోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎందరూ బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. అసలతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడినవి 2 మాటలు. అంతా మిథ్య అని తెలుసుకున్నాను. ఇంకా నాకీ లోకచింత లేదు. నా జీవితం ఇక్కడే గడిచిపోతుంది. ఆ మాటల్లోని స్థిర గాంభీర్యానికి, ఆ వదనంలోని అచంచలమైన తేజస్సుకు అందరూ ఆశ్చర్యపోయారు. తమ ప్రయత్నాలు విరమించుకుని అక్కడే మాధవయ్యకొక ఆశ్రమం ఏర్పాటు చేశారు. నిరంతరం భగవద్జ్ఞాన నిమగ్నుడైన అతడు సంసారులకు అవసరమైన భోజన పానాదులు కూడా విసర్జించాడు. రోజుకొక్క పూట మాత్రం ఆవుపాలు, పళ్ళు తీసుకుంటాడు. తల్లిగాని చెల్లెలుగాని వాటిని స్వయంగా ఇంటి నుండి తీసుకుపోయి అతడి చేత ఆరగింపజేసేవారు. మౌనంగా స్వీకరించడమే గాని మాట్లాడేవాడు కాదు మాధవయ్య. వారు తన ఆత్మీయులనే సంగతిని, భావాన్ని విస్మరించినట్లుండేది అతడి తీరు. అన్నగారికి అతి సులభంగా పట్టుబడిన ఆ మానవాతీత వైరాగ్యానికి మనస్సులోనే అంజలి ఘటించింది లక్ష్మీదేవి. అవును, అందరికీ అన్నీ సులభసాధ్యం కావు. ఎవరి పూర్వజన్మ సుకృతం వారిది. తండ్రి లేని తన బిడ్డను, తల్లి తండ్రి కూడా లేని అన్నగారి బిడ్డను ఆప్యాయంగా సాకడమే తన విధిగా భావించింది. దైవం ఆ కుటుంబంతో సయ్యాటలు అంతటితో వదిలిపెట్టలేదు. 30 ఏళ్ల ప్రాయంలోనే సకల విషయ సుఖాలకు దూరమై వైరాగ్యం పెంచుకున్న కుమారుని విషయంలో బెంగతో మంచం పట్టింది తల్లి. 4 నెలలైనా తిరగకుండానే కన్ను మూసింది. విచారమంటేనేం, మరేమంటేనేం మరో 6 నెలలైనా తిరగకుండానే కేశవయ్య ఇహలోక యాత్ర చాలించాడు. కన్నీరు మున్నీరుగా విలపించింది లక్ష్మీదేవి.
మాధవయ్యలో మాత్రం ఏ చలనమూ లేదు. తల్లిదండ్రులకు కర్మ కూడా అతను చేయలేదు. భగవదర్చన మినహా ఈ చేతులింకేమీ చేయవు అన్నాడు. నిర్మలంగా సాగిపోయే స్రవంతిని వరదలొచ్చి తీశాయి. నందినంతను ఇసుక మేటలతో నింపివేసి మరీ పోయింది వరద వెలువ. పూర్వపు నిండుదనం, హుందాతనం కోల్పోయిన నది గమనమే మారిపోయింది. కుటుంబంలో ఒక పెద్ద చనిపోయి మరొకరు విరాగి కావడంతో చిన్నవాడు రామయ్య చౌదరి గృహ యజమానయ్యాడు. రుక్మిణికి సర్వాధికారం సంక్రమించింది. అధికారులు చేతులు మారడంతో అన్ని పరిస్థితుల్లోనూ మార్పులు రావడం సహజం. విష్ణువందన అదృష్టవంతురాలుగా, అపురూపమైన బిడ్డగా, తల్లిదండ్రులచే భావింపబడిన విష్ణువందన తల్లి తండ్రి కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. విధి విలాసం. లక్ష్మీదేవే ఆమెకు తల్లి తండ్రి. రుక్మిణికి ఆ బిడ్డను చూస్తేనే అసహ్యం. ఇది పుట్టి నలుగురిని మింగి తను బతికింది, ఇది చచ్చినా వదిలిపోను అనేది. జాలితో కరిగిపోయిన లక్ష్మీదేవి ఆ మాటలకు కళ్ళొత్తుకునేది. ఒకనాడు సహించలేక తీవ్ర స్వరంతో అంది లక్ష్మీదేవి, ఎందుకు రుక్మిణి పాలు తాగే పసిబిడ్డను నిందించడం? పెద్దవాళ్ల కర్మకో దురదృష్టానికి ఇంకా కళ్ళైనా తెరవని పసిగుడ్డు అదేం చేస్తుంది? పసిపాప పరమాత్మతో సమానం. అమితాగ్రహంతో అంది రుక్మిణి. అబ్బో, ఇంట్లో చేరి నాకీ నీతులు బోధిస్తున్నావే, నీ హద్దుల్లో నువ్వుండు. నివ్వెరపోయింది లక్ష్మీదేవి. నిత్యం వదినగారు పిలిచారా అండి అంటూ ఇదివరలో అడుగులకు మడుగులొత్తిన మరదలేనా ఈ రుక్మిణి? క్రమంగా ఆ ఇంట ఆడపడుచుకు గల గౌరవం తగ్గసాగింది. దిక్కుమాలను సంతోషపడింది. ఇల్లు సత్రమైపోయింది, నాకెందుకొచ్చిన గోలా అనే విసుర్లు తరచూ రుక్మిణి నోటి నుండి వినవస్తున్నాయి. అయినా సహనంగల లక్ష్మీదేవి సరుకు చేయలేదు. అవును, తల్లిదండ్రుల వద్ద లభించిన ప్రేమాదరణలు ఇప్పుడెలా వస్తాయి? ఇది సహజమే అని సరిపెట్టుకుంది. అక్క అక్క అని కూడా తిరుగుతూ అన్ని విషయాలు సంప్రదించి సలహాలు తీసుకుంటుండే రామయ్య ఇప్పుడు ఎంతో అవసరమైతే తప్ప అక్కతో మాట్లాడడం లేదు. నిరంతరం భుజాలపై మోసే మేనల్లుడు చక్రధరాన్ని ఇప్పుడు చేరదీయడమే మానేశాడు. మావయ్య అంటూ చక్రధరం దరిజేరబోతే ఉండ్రా నాకు పనుంది అంటూ విదిలించుకునేవాడు. లక్ష్మి హృదయం తాత్కాలికంగా గిజగిజలాడేది. జీవిత సర్వస్వమైన భర్తకే దూరమయ్యాను, నా బిడ్డ తండ్రికే దూరమయ్యాడు, ఇక ఎవరికి దూరమైతే మాత్రం విచారం దేనికి? వీరందరూ ఎవరు అని సరిపెట్టుకుని ఊరడిల్లేది. ఇది వరలో వలె భారత భాగవత పారాయణంలో రోజులు దొర్లిస్తూ లౌకిక విషయాలకు దూరంగా ఉండడానికి వీలుపడ్డం లేదు. అందుకు తోడు ఇప్పుడు రుక్మిణి గర్భవతిగా కూడా ఉంది. ఆమె ఎక్కడా కాలు కింద పెట్టడం లేదు. అపురూపాలకెక్కడా అంతులేదు. లక్ష్మీదేవి కేవలం ఇంటి దాసీగా మారిపోయింది. విష్ణువందనాదేవి 6 నెలల బిడ్డయింది. పాకడం నేర్చింది కాని ఆ ప్రాయం పసిబిడ్డల్లో ఉండే చలాకీతనం ఆ పిల్లలో లోపించినట్లుండేది లక్ష్మీదేవి దృష్టికి. పిల్లలు సాధారణంగా పాకుతూ కిందకి దొర్లిపోతారు. వాళ్లకు ఎండ వాన కింద మీద తేడా తెలీదు. కాళ్ళు చేతులు తడతటా కొట్టుకుంటూ అల్లరి చేస్తారు. తరచూ నవ్వుతూ కేరింతలు కొడతారు. కాని ఈ బిడ్డ అందుకు పూర్తిగా భిన్నం. చాలా పొదుపుగా ఉంటుంది. నవ్వదు, ఏడవదు. సమయం గుర్తించి లక్ష్మీదేవే పౌలు పట్టాలుగాని ఎంత ఆలస్యమైనా ఏడవదు. ప్రాకేటప్పుడు ఏ వస్తువులు ముట్టుకోదు, పాడు చేయదు. వ్యక్తుల వైపు పసిపాపలా చూడదు. 10-12 ఏళ్ల పిల్ల చూసినంత నిశితంగా విమర్శగా చూస్తుంది. ఆ మేనకోడలి తీరుతెన్నులు లక్ష్మీదేవికి ఆశ్చర్యకరంగా, విస్మయజనకంగా, అసాధారణంగా కనపడేవి. అదృష్టవంతురాలువో కాదో కాని అసాధారణమైన దానవు, అపురూపమైన దానవు, దైవం నిన్ను చల్లగా చూడాలి అని మనసున తలపోస్తూ దీవించేది. వందన అని ముద్దుగా పిలుచుకునేది. అన్నలో మార్పు రాగలదనే ఆశతో అప్పుడప్పుడు తనతోబాటు వందనాదేవిని ఆశ్రమానికి తీసుకుపోయేది లక్ష్మీదేవి. అక్కడ కూడా వందనాదేవి పరిస్థితి గమనించిన దానికి మళ్ళే చాలా కుదురుగా మౌనంగా ఉండేది. తండ్రి సలిపే పూజార్చనాదులు శ్రద్ధగా ఏంటో అర్థమైనట్లు చూసేది. ఏ వస్తువులు తాకేది కాదు, పెదవి మెదిపి అల్లరి చేసేది కాదు. మాధవయ్య అసలా బిడ్డను కన్నెత్తి చూసేవాడు కాదు. ఇదెక్కడ పిల్ల? మామూలుగా పసిబిడ్డలందరి మాదిరిగా ముగ్ధహాసాలతో కేరింతలతో ఉంటే ఆ తండ్రిని కొంతైనా కదిలించడానికి అవకాశం ఉన్ను. ఇదెక్కడ పిల్ల? ఆ తండ్రి ఇప్పుడు బైరాగయ్యాడు కాని ఇది పుట్టుకతోనే విరాగి అని లోలోపల విసుక్కునేది లక్ష్మీదేవి. వైశాఖ శుద్ధ తదియనాడు రుక్మిణికి ఆడశిశువు జన్మించింది. పసిడి ముద్దలా ఉన్న ఆ బిడ్డను చూసి అందరూ సంతోషించారు. చాలా మంచి జాతకం అక్కయ్యా, శాంతి కూడా లేదు, నక్షత్రం వారం అన్నీ చాలా మంచివి అని చెప్పొచ్చాడు రామయ్య సోదరితో.
సంతోషమే, కాని అట్టే పొంగిపోకు తమ్ముడు. పిల్లలు ప్రపంచంలో అందరికీ ఉన్నారు, మనకూ ఉన్నారు. పెద్ద ఆరబాటలేమీ చేయకు అంది లక్ష్మీదేవి గంభీరంగా. రామయ్య విస్తుపోయాడు. అదేమక్కయ్యా, నాకు ఇదే తొలిసారి. సంతోషంగా చేసుకోవాలని ఉండదు అని అడిగాడు. సజల నయనాలను పైకెత్తింది లక్ష్మీదేవి. ఎందుకుండదు? నీ మనసులో సంతోషం నాకు మాత్రం తెలీదా? కాని మనకవి అచ్చిరాలేదు తమ్ముడు, అంతకంటే ఇంకేమీ అడక్కు అంటూనే అక్కడ్నుంచి ఏదో పని కల్పించుకుని లేచిపోయింది. రామయ్య గ్రహించగలిగాడు అక్క అంతరంగంలోని ఆవేదనను. ఆమె చెప్పింది అతడికి సమంజసంగానే తోచింది. తమ కుటుంబ విషయాలన్నీ చరవణం చేసి చూస్తే అందువల్ల పెద్ద ఖర్చు తప్పుతుందనే సంతోషం కూడా కలిగింది. కాని విషయం వినగానే రుక్మిణి తారాజువలా లేచింది. నన్ను నా బిడ్డను చూడలేక ఆ చుపనాతి చెప్పిన ఉపాయం. ఆడబిడ్డ కదా అని ఊరుకొన్న కొలది మరీ అలుసెక్కువైపోతుంది. ఈ పిసినారికి ఆ అక్క సలహా దివ్యంగా తోచింది కాబోలు అంటూ భర్తను ఆడబిడ్డను దులిపేసింది. రామయ్య కిక్కురు మనలేదు. లక్ష్మీదేవి మాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతి శాంతంగా సమాధానమిచ్చింది. పెద్దవాళ్లెవరూ లేని ఈ ఇంటికి నేనే పెద్దదానను, క్షేమం కోరేదానను గనుక చెప్పాను కాని నాకు నీపై అసూయ దేనికి? అన్నింటికీ దూరమై నిస్సారమైన జీవితం గడిపేదానికి ఎవరిపై మాత్రం అసూయ దేనికి? నువ్వేమనుకున్నా నేను అదే సలహా ఇస్తాను. ఆ పైన నీ ఇష్టం. భారీ ఎత్తున చేస్తేనే గాని అది నామకరణం కాకపోదు. అంతేకాదు, పెద్ద విశేషమైన విపరీతమైన పేరు కూడా వద్దు. ఏదో సాధారణంగా కానివ్వండి. పుట్టినందుకది దాన్ని చూసుకుంటూ మనము సుఖంగా సంతోషంగా ఉంటే చాలు. లక్ష్మీదేవి ఇంత విడమర్చి చెప్పాక రుక్మిణికి కూడా ఆమె సూచన సమంజసంగానే కనిపించింది. కాని తేలిగ్గా ఒప్పుకుంటే అభిమానం లోపమవుతుంది గనుక కొంచెంసేపు సణిగి ఊరుకుంది. ఫలితంగా రామయ్య కూతురి జనన సందర్భంగా ఏమీ ఆర్భాటాలు వేడుకలు జరపలేదు. అలివేలు మంగమ్మ పేరు పెట్టుకుందాం, మంగ అని పిలుచుకుందాం అంది రుక్మిణి. అందరూ సంతోషంగా ఆమోదించారు. అప్పటికి వందనకు 1.5 దాటింది. చకచకా నడుస్తోంది. కాని పసితనంలోని మందగొండితనం అలాగే ఉంది. చిన్నపిల్లలందరి మాదిరిగా నిత్యం అర్థం పర్థం లేని చిలక పలుకులు పలుకుతూ కూర్చోదు, మట్టిలో ఆడుకోదు. లక్ష్మీదేవి ఇస్తేనే తింటుంది ఏ వస్తువైనా. నిర్మలంగా ఒక చోట కూర్చుని మనుషులను, చెట్లను, నేలను, నింగిని, పశువులను, పక్షులను పరిశీలనగా తిలకిస్తుంటుంది. ఆ పిల్లను చూస్తే లక్ష్మీదేవికి విపరీతమైన జాలి, ప్రేమ. రుక్మిణికి చెప్పరాని అసహ్యం. రామయ్య హృదయతాభావమేమిటో అర్థం కాదు. ఆ పిల్ల విషయం మాత్రం పట్టించుకోడు. చక్రధరానికి 7 ఏళ్లు. స్కూల్లో చదువుకుంటున్నాడు. ముద్దులు మూటగట్టే ఆ బాలకుణ్ణి, సౌందర్యం, గాంభీర్యం మూర్తిభవించిన ఆ సుకుమారుణ్ణి చూసిన ఎవరూ ప్రేమించకుండా ఉండలేరు. ఒక్క రామయ్య దంపతులే మినహా తనపైన ఆ బిడ్డలపై వారికంత అక్కసుదేనికో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. తరచూ దేనికో ఒకదానికి లక్ష్మీదేవి గుండెల్లో రంపపు కోత ఉద్భవించేది. ఎంత ఓర్పుగా నెట్టుకొచ్చినా ఏదో ఒక కారణాన రుక్మిణి సూటిపోటి మాటలు విసిరేది. లేని విషయాలను కూడా తీసుకుని ఏదో ఒకటి వ్యాఖ్యానించి బాధాకరమైన ఘట్టాలు సంఘటింపజేసేది. ఏదో ఒక విధంగా బ్రతుకు వెళ్లదీద్దాం, కుమారుని పెంచి ప్రయోజకుని చేద్దాం అనుకున్న లక్ష్మీదేవికి రాను రాను ఈ ఇంట్లో ఇక ఉండలేను, ఇంత దుర్భర జీవితం గడపలేను అనిపించింది. తమ్ముడు రామయ్య చౌదరి అన్నీ తెలిసి కూడా తెలియనట్లే ప్రవర్తించేవాడు. తప్పుకు తిరిగేవాడు. ఛ, తమ్ముడే పరాయవాడైతే ఇక ఎవరిని చూసుకుని ఎవరింట్లో ఉన్నాం అనుకునేది తరచూ. ఏం చెయ్యాలి అనే జవాబు దొరకని ప్రశ్న అనుక్షణం భయంగా వేధించేది. ఒకరోజు రుక్మిణి, లక్ష్మీదేవి కూడా ఏవో పనుల్లో ఉన్నారు. మంగ గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న రుక్మిణి గబగబా తడిచేతులు తుడుచుకుంటూ పరుగునొచ్చింది. అప్పటికే మరోవైపు నుంచి ఆదరాబాదరా వచ్చిన లక్ష్మీదేవి అక్కడుంది. మంగను, వందనను చోద్యంగా మురిపంతో తిలకిస్తూ. 2 సంవత్సరాలు నిండని వందన 6 నెలలు మంగని వచ్చిరాని ముద్దు మాటలతో ఓదారుస్తూ చిట్టి చిట్టి చేతులతో జోకొడుతోంది. మాతల్లే, చెల్లాయిని ఆడుస్తున్నావా అమ్మా అంటూ వందనను ముద్దులాడుతున్న లక్ష్మీదేవి, చాలే చిత్రం చూస్తున్నావా పిల్లనెత్తుకోకుండా అని రుక్మిణి ఈసడించడంతో నిర్ఘాంతపోయింది. చే, ముట్టుకోక నా బిడ్డం, నీ కాకినేలు పంటుకుంటేను అంటూ వందనను విదిలించుకొట్టి మంగనెత్తుకుని వెళ్లిపోయింది రుక్మిణి. గుండెలు కరిగిపోగా ఆర్ద్ర నయనాలతో ఆ అమాయకురాల్ని అక్కున చేర్చుకోవడం కంటే ఏమీ చేయలేకపోయింది లక్ష్మీదేవి. మరొక రోజు ఆశ్రమంలో మాధవయ్యకు పాలు పళ్ళు తీసుకువెళ్ళింది లక్ష్మీదేవి. పెద్దగా వాన కురవడం వల్ల వెంటనే తిరిగి రావడానికి వీల్లేకపోయింది. వాన వెలిసిన తర్వాత ఆమె తిరిగొచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది.
అప్పటికి రుక్మిణి రామయ్య భోజనాలు ముగించి హాయిగా పడుకుని నిద్రపోతున్నారు. వందనాదేవి చక్రధరం వీధి అరుగుపై ఆకలితో నకనకలాడుతూ లక్ష్మీదేవి కోసం ఎదురు చూస్తున్నారు. లోకం తెలియని పసిపిల్లలను అటువంటి దీనావస్థలో చూసిన లక్ష్మీదేవి గుండె తరుక్కుపోయింది. కాని ఏం చేయగలదు? చక్రధరం స్వతహాగా చురుకైనవాడు. అందున మగపిల్లాడు కావడం వల్ల, తెలియని వయసులోని వాడవడం వల్ల తరచూ ఏవో దుడుకు పనులు, కొంటె పనులు చేస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి మందలించినా లాభం లేకపోయేది. కాని రామయ్య, రుక్మిణి పసివాణ్ణి చూసినట్టు వదిలేవారు కాదు. తీవ్ర దండన విధించేవారు. ఒకనాడు చక్రధరం పొరపాటు వల్ల ఏదో గాజు పాత్రను చేయిజార్చి పగలగొట్టాడు. వెంటనే రుక్మిణి 2 మొట్టికాయలు మొట్టింది. మరొక రోజు బాల్య చపలతతో ఆవుదోణను విప్పేసి వినోదం చూస్తూ కూర్చున్నాడు స్నేహితులతో చక్రధరం. అది తల్లి దగ్గరకు పోయి పాలన్నీ తాగేసింది. పాలేరు ఫిర్యాదు రుక్మిణి ద్వారా అందుకున్న రామయ్య చక్రధరం వీపు మీద గొడ్డును బాదినట్టు బాధేశాడు. చంటివాడు అనేనా చూడకుండా. ఆ పసివాడి వినోదమంతా ఆక్రందంలోకి దిగింది. అటు తమ్ముణ్ణి తోలనాడలేక, ఇటు కన్నబిడ్డను ఓదార్చలేక తనలో తాను దిగుళ్ళు ఏడిచింది లక్ష్మీదేవి. ముద్దొచ్చే పసిపాప మంగను నిర్మల ప్రేమ హృదయాలతో దరిజేరబోయిన వందన చక్రధరాలకు తరచూ రుక్మిణి భూషణలే వినవచ్చేవి. నా బిడ్డ అదృష్టవంతురాలు, అందమైంది, దాన్ని ముట్టుకోకండి, నిర్భాగ్యపు వెదవల్లారా. ఇలా అనడం రుక్మిణికి మామూలైపోయింది. వినడం లక్ష్మీదేవికి అలవాటైపోయింది. ఈ విధంగా మరొక 3 ఏళ్లు గడిచాయి. చక్రధరం 10 ఏళ్లవాడయ్యాడు. అప్పుడప్పుడే లోకజ్ఞానం సంతరించుకుంటున్నాడు. తన స్థితి, తల్లి స్థితి, తామా ఇంట్లో ఉండవలసొచ్చిన కారణాలు అన్నీ గ్రహించాడు. కాని అందుకు పరిష్కార మార్గం మాత్రం ఆ పసి మనసుకు తట్టలేదు. తట్టినా అందుబాటులో లేదు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడై ఆలోచనలు అధికం కావడంతో ఇది వరలో మాదిరిగా సంఘటనలు అతి తేలిగ్గా, దెబ్బలు ఏడుపులతో సమసిపోకుండా వాద ప్రతివాదనలు రేగి సమస్యారూపం దాల్చడం ప్రారంభమైంది. పెద్దలు తమ శ్రేయస్సు కోరే నిందించినా దండించినా అనే నమ్మకం ఉన్నప్పుడు జ్ఞానం వికసించని అతి పిన్న వయసులోనూ పిల్లలు పెద్దల శిక్ష దండనలను కిమ్మనకుండా అనుభవిస్తారు. కాని విచక్షణ వివేకాలు వికసిస్తున్న వయసులో ఆ పాత పద్ధతి చల్లదు. కేవలం తమపై అసూయతో అలుసుతో ఆ విధంగా ఆ పెద్దలు ప్రవర్తిస్తున్నారని తెలియగానే తమపై ప్రేమాభిమానాలు లేనివారికి తమను శిక్ష దండనలతో అందున నిష్కారణంగా బాధించే అధికారం లేదని అంతరంగం గుర్తిస్తుంది. వృక్షం చిన్న మొక్కలను తన నీడతో కప్పివేయగలదు. కాని ఈ మొక్కలు కూడా మెల్లగా వృక్షాలుగా రూపొందుతూ తమంత తామే టీవీగా నిలబడగల శక్తిని సంతరించుకున్నప్పుడు దీని గొప్ప దానిదే. ఒకదానినొకటి కప్పివేయగలదు. ఎవరో రామాలయం కట్టిస్తున్నామంటూ చందా వసూళ్ల కొరకొచ్చారు ఒకరోజు. కొప్పనూరు పిళ్ల దగ్గరున్న చక్రధరం వారికి వెంటనే ఒక ధాన్యం బస్తా ఇచ్చేశాడు. విషయం విన్న రామయ్య ఆ సాయంత్రం రౌద్రాకారం దాల్చాడు. దిక్కుమాలిన వెధవా, ఎవరిచ్చారా నీకు పెత్తనం, దాంధర్మాలు చేయమని అని ఉరిమాడు. మేనల్లుడు వీధి గుమ్మంలో ఉండగానే ఓ పక్క లక్ష్మీదేవి గుండెలు గువ్వబులాడిపోతున్నాయి. కుమారుడు తినబోయే దెబ్బలు తలచుకుని 12 ఏళ్ల చక్రధరం పూర్వం మాదిరిగా మేనమామ తిట్లకు దెబ్బలకు మౌనంగా తలవంచలేకపోయాడు. ఎవడి సొమ్ము దానం చేశాను అని బింకంగా ఎదురు ప్రశ్న వేశాడు. నిర్ఘాంతపోయిన రామయ్య తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఎంత కండకావరం, ఎదురు ప్రశ్న వేస్తావెట్రా నువ్వు, నా ఇంట్లో ఉండి నా తిండి తింటూ అంటూ ఒళ్ళు తెలియని కోపంతో చేతిలో ఉన్న బెత్తం పైకెత్తాడు రామయ్య. హేళనగా నవ్వుతూ ఆ చేతిలో ఉన్న బెత్తం తీసుకుని లాగి అవలీలగా విరిచేశాడు చక్రధరం. నీ ఇంట్లో ఉన్నమాట నిజమే కాని నీ సొమ్ము దానం చేయలేదు మావయ్య. నాకు నా తండ్రిచ్చిన 20 ఎకరాలుందని నాకు తెలుసు. అంతా నేను మా అమ్మాయి తినేలేము. ఇతరత్రా ఎలా ఉన్నా దేవుడి కార్యానికైనా కాస్త సాయం చేయలేని హీనదశలో లేను అంటూ వెళ్లిపోయాడు తల్లున్న గదిలోకి. ఒక్క రామయ్యే కాదు, కుటుంబ వ్యక్తులందరితో పాటు పాలేళ్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకాలం చక్రధరం వీపుపై విరుగుతూ వచ్చాయి బెత్తాలు. ఈవేళ చక్రధరం చేతిలోనే అవలేలగా విరిగిపోయింది బెత్తం. అది రామయ్య చేతిలోది. రామయ్య గ్రహించాడు. మేనల్లుడు క్రమంగా యువకుడుగా మనిషిగా రూపొందబోతున్నాడు. తన ఆటలు ఎంతకాలంగా సాగినట్టు సాగవు. ముందుగానే జాగ్రత్త పడాలి. తొండముదిరి ఊసరవెల్లయింది అంది రుక్మిణి హే భావంతో. చూసావక్కయ్య, నీ కొడుకు ఇంతకాలానికి పెంచి ఇంత చేసినందుకు ఎలా తయారయ్యాడో చూసావా అన్నాడు లక్ష్మీదేవి దగ్గరికెళ్లి మండిపడుతూ. పసివెదవ, నేను మందలిస్తానులే తమ్ముడు, వాడి మాటలకేమిటి అంటూ వెదవ మావేనే ఎదిరించడం అంటూ కొడుకు చెవి మెలేసింది. కాని ఆమె లోలోన అమిత సంతోషం చెందింది.
తన కుమారుడు మానవుడుగా రూపొందుతున్నాడు. ఏ 2 ఏళ్ల పసిబిడ్డ కొరకై ప్రయత్నం మీద ప్రాణాలు నిలుపుకుని జీవించిందో ఆ పసివాడే ప్రయోజకుడవుతున్నాడు. ఏ పుత్రుని పెంపకం నిమిత్తమై పురుషుని అండుండాలని పుట్టింట చేరిందో ఆ పుత్రుడే పురుషుడవుతున్నాడు. పురుషోత్తముడు ఎంతటి దయామయుడు! ఒకనాడు ఏవో కాగితాలు పట్టుకుని రామయ్య అక్క దగ్గరకొచ్చాడు. పొలంలో 5 ఎకరాలు వేరే ఒక మొహమాటస్తుడికి కౌలుకివ్వాల్సి వచ్చిందక్కయ్యా, వీటిపై కాస్త సంతకాలు పెట్టు అన్నాడు. లక్ష్మీదేవి మౌనంగా సంతకాలు చేసింది. చదువొచ్చిన సహోదరుడు చేసిన పనిని తాను తిరిగి పర్యవేక్షించే అలవాటు ఆమెకెంతవరకూ లేదు. వారం రోజులు పోయాక చక్రధరం బిక్కమొహంతో తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, మన పొలంలో మెరక 5 ఎకరాలు కరణం కొనుక్కున్నాడట, ఎప్పుడు అని అడిగాడు. లక్ష్మీదేవి ప్రాణాలు ఎగిరిపోయాయి. అయినా ధైర్యంతో బెంకంగా అంది, నీతో ఎవరో నవ్వులాటగానుంటారు. లేదమ్మా, ఇన్నాళ్ళు మన పాక పశువులు అందులో ఉండేవి కదూ, ఈవాళ మన దూడల్ని ఆ పాకలోంచి పల్లపు పొలానికి తోలుకొచ్చేశారు. కరణం గొడ్లం తెచ్చి అందులో కట్టేశాడు. ముందుగా కొబ్బరికాయలు కూడా కొట్టారు. ఏంటని నేనడిగితే మావయ్య అక్కడ్నుంచి కసిరి పొమ్మన్నాడు. పాలేరు వెంకన్న చెప్పాడు ఆ పొలం కరణం కొనుక్కున్నాడని. వింటున్న లక్ష్మీదేవి మనస్థితి ఏంటోగా అయిపోయింది. స్వంత తమ్ముడు ఎంత హాని తలపెడుతున్నాడు. పసిబిడ్డ ఆస్తిని మోసంతో కాజేస్తున్నాడా? ఇందుక మొన్నంత నక్కజిత్తులతో వచ్చి ఏవో కాగితాలపై సంతకం చేయించుకున్నాడు. లాభం లేదు, ఇక జాగ్రత్తగా ఉండాలి. ఎలా? అసలు ఇక్కడ ఉండకూడదు. ఎలాగైనా వేరే వెళ్ళిపోవాలి. ఇంత చేసినవాడు పసివాడికి మాత్రం ఎటువంటి హాని అఘాయిత్యం తలపెట్టడాన్ని నమ్మకమేమిటి? కాని ఎలా? ఇంతకాలం నుండి పొలం మీద నుండి వచ్చిన డబ్బు ఏమైనట్టు? తమ్ముడు బ్యాంకులో వేస్తున్నానంటే తాను నిజమనుకుంది. ఇటువంటివాడు ఇక డబ్బు ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు. సవ్యంగా అడిగితే ఏమీ తెలియనట్టే ఉండి ఉన్నదైనా గట్టిగా పట్టుకుని బయటపడాలి. అదే సంగతి మెల్లిగా కొడుక్కి నచ్చజెప్పింది. తెలిసి తెలియని జ్ఞానంతో ముందు ఎగిరిపడబోయినా చివరకు చక్రధరం తల్లి మాటలకు అంగీకరించాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు అప్పుడే మరొక సంఘటన జరిగింది. వందనకు 8 ఏళ్లొచ్చాయి. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడమే కాకుండా ఆశ్రమంలో తండ్రికి పాలు పళ్ళు తీసుకువెళ్లి ఇవ్వడము, ఆశ్రమం శుభ్రం చేయడం కూడా చేస్తోంది. అప్పుడప్పుడు చక్రధరం కూడా ఆమెకు ఆ పనుల్లో సాయపడుతుండేవాడు. ఎప్పుడూ చక్రధరం వందన ఒకటిగా తిరిగేవారు. కాని 5-6 ఏళ్ల మంగ మాత్రం ఎప్పుడూ ఆ ఇద్దరితో కలిసేది కాదు. పైగా ఉన్నవి లేనివి చాడీలు చెప్పి కొట్టించేది. అందుచేత ఆ ఇద్దరూ ఆ పిల్లతో కలిసేవారు కాదు. ఒక మధ్యాహ్నం రామయ్య రుక్మిణి విలయతాండవం చేస్తుంటే మొదట లక్ష్మీదేవికి కారణమేమిటో బోధపడలేదు. మెల్లగా ఆమె అడుగుతున్న కొలది రుక్మిణి రకరకాల వ్యాఖ్యానాలు నిష్ఠూరాలు అధికమవుతున్నాయే కాని అసలు విషయం బయటకు రావడం లేదు. రామయ్య సరే తారామండలానికి ఎగిరిపడుతున్నాడు. అంతలో పొరుగులు పెట్టుకుంటూ చక్రధరం రానే వచ్చాడు, చేతిలో న్యూస్ పేపర్తో. అమ్మోయ్, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను అని తల్లిని కౌగిలించుకున్నాడొచ్చి. ఏడవలేకపోయావు వెదవా, పాసవుతావు. అవో మరి, వెనక నేనుండి ఎగదోస్తుంటే పాసవుతూ నాకే గోతులు తవ్వుతుంటావు అన్నాడు రామయ్య పొళ్ళు కొరుకుతూ. అర్థం కానట్టు చూశాడు చక్రధరం. పరీక్ష పాసైన సంతోషమంతా ఎగిరిపోయింది. నేను కష్టపడి చదివి పాసైన దానికి నీ గొప్పేమిటి మధ్యన అన్నాడు తిరస్కారంగా చక్రధరం. వెంటనే లక్ష్మీదేవి వాడి చెంప చెళ్ళుమనిపించింది. వెదవా, మావేని ఎదిరిస్తావా, అందులోనూ నాయుదుటే అంటూ కళ్ళెర చేసింది. అంతేకాదు, అడుగడుగున నీ కొడుకు పనులు ఇలాగే ఉన్నాయక్కయ్య. ఆశ్రమం దగ్గర పూల మొక్కలవి ఉండాలి కాని ఈ మావిళ్ళు జీడి మావిళ్ళు ఏమిటని ఓ 1 ఎకరం మేర చెట్లు కొట్టించేసి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు అవి నాటించి దళ్లు కట్టించాడు. వారం రోజుల నుంచి నేను ఊళ్ళో లేకపోతే అదం చూసుకుని వీడు చేసిన నిర్వాకం ఇదన్నమాట. మరి రోజు పెద్ద మావెకు పూలు పళ్ళు తేవడం కష్టంగా ఉందిగా. ఆ మొక్కలు మనమే వేసుకుంటే అవే పెద్దవై పూచి కాస్తాయి. నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వెక్కెక్కి పడుతూ చక్రధరం. రుక్మిణి అందుకొంది. పెద్దవారు ఆయనకు చెప్పి చెయ్యొద్దా చేసే ముందు? చక్రధరం రోషం అవధులు దాటిపోయింది. ఆ పొలం పెద్ద మామేదేగా, ఆయన దానికి సౌకర్యం చేయడానికి నీకు చెప్పాలా? మా పొలం మాత్రం మాకు తెలియకుండానే అమ్ముతావా నువ్వు? చూస్తాను ఈ ఆటలెలా సాగుతాయో. తలెగరేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్లిపోయాడు చక్రధరం. వెనక తల్లి పిలుపు కూడా వినిపించుకోకుండా. నా బిడ్డ పరీక్ష పాస్ అయ్యానని పొంగిపోతూ చెప్పొస్తే చెంపకాయ బహుమతిచ్చాను. నా చేతులు విరిగిపోను. తమ్ముడు, వాడు ఏమైపోతాడో ఏమో, వెళ్ళి తీసుకురా నాయనా, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది లక్ష్మీదేవి తమ్ముణ్ణి. ఎక్కడికి పోతాడు, కుక్కలా గంటలో తిరిగిరాడు అన్నాడు రామయ్య నిర్లక్ష్యంగా. వాడు కూడా నువ్వు పో, నా ఇంటికి శని విరగడవుతుంది అని ఆడబిడ్డను ఏసడిస్తూ అందుబాటులో ఉన్న వందనను 2 కొట్టింది రుక్మిణి. ఇదొకతే గతిమాలిని పీనుగు, అన్నింట్లో వాడికి సైదోయి అంటూ.
లక్ష్మీదేవి నిశ్శబ్దంగా రోదించింది. వందనాదేవిని అక్కున చేర్చుకుంటూ, తల్లిదండ్రుల చేతిలో తాతగారి లాలంలో అల్లారుముద్దుగా పెరగవలసిన నీకు ఎన్ని కష్టాలొచ్చాయి తల్లి అని వాపోయింది. నా ఇంట్లో ఉంటూ నాకే ఎదురు చెప్తాడా? ఇంకసలు నా ఇంట్లో వాడుండడానికే వీల్లేదు అని హోంకరించాడు రామయ్య. లక్ష్మీదేవి కూడా మనసులో ఆ మాటే కొద్దిగా భిన్న మార్గంలో అనుకుంది.